నాయుడు గారితో కలిసి. కానీ 15% లెక్క ప్రకారం రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఇంకొక మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది అనేది. అయితే ఆ ఇంకొక మంత్రి పదవి ఎవరికిస్తారు అనేది ఇప్పుడు ఇక చర్చ అయితే మొదలైంది. వాస్తవానికి యనమల రామకృష్ణుడు అలాగే కామినేని శ్రీనివాసరావు వీళ్ళిద్దరి పేర్లు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఛాన్స్ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అనేది. ఎందుకంటే ప్రస్తుతం మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు అయితే పూర్తి అయిపోయినాయి, క్యాబినెట్ కూడా ఏర్పాటైపోయింది. కాబట్టి లెక్క ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 26వ వ్యక్తికి ఆ మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారు అనేది దీన్ని ఖాళీగా ఉంచడం వెనక ఒక చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రబాబు సన్నిహితుడు యనమల రామకృష్ణ ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరు. నిజానికి ఆయన గెలుపోవటంతో సంబంధం లేకుండా చంద్రబాబు ఎప్పుడు ఆయనకు మంత్రి పదవులు ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం ఈ సీట్ ఖాళీగా ఉంచారు అనేది ఒక చర్చ. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాసరావు కూడా చంద్రబాబు క్యాబినెట్